అందరికీ నమస్కారం. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, అక్క తమ్ముళ్ళ ప్రేమకు, రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ ఈ రక్షాబంధన్. చేతికి ఒక చిన్న దారం కడతారు, కానీ ఆ దారంలో ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, నమ్మకం ఉంటుంది, జీవితాంతం తోడుగా నిలుస్తాననే భరోసా ఉంటుంది. రక్షా సంబంధం మాత్రమే కాకుండా మనసులను కలిపే బంధం ఈ రాఖీ పండుగ ప్రత్యేకత. భారతీయ సంస్కృతిలో బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుటుంబం అంటే కేవలం ఒక ఇంట్లో నివసించే వ్యక్తులు కాదు, కష్టసుఖాల్లో తోడుగా ఉండే మనుషులు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశ ప్రజలంతా ఈ రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. తెల్లవారుజాము నుంచే ఇళ్లలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. కొత్త బట్టలు, పూజా ఏర్పాట్లు, రంగురంగుల రాఖీలు, స్వీట్లు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ప్రతి ఇంటా ఆనందోత్సవాలతో సందడిగా ఉంటారు. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. సోదరుడి నుదుటిపై తిలకం దిద్ది స్వీట్లు తినిపించి తన సోదరి సుఖ సంతోషాలతో కోసం కోరుకుంటుంది. ఆ తర్వాత సోదరుడు తన సోదరికి బహుమతి ఇచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు అండగా ఉంటానని మాటిస్తాడు. ఇదే రాఖీ పండుగలోని అసలైన భావన. రాఖీ అంటే కేవలం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజుగా ప్రతి ఒక్కరూ చూడాలి. చిన్నతనంలో అన్నా చెల్లెళ్ల మధ్య జరిగే సరదా గొడవలు ఇవన్నీ పెద్ద అయిన తర్వాత అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చిన్నప్పుడు ప్రతిరోజు గొడవపడే అన్నా చెల్లెలు కూడా కష్టకాలం వచ్చినప్పుడు మాత్రం ఒకరికొకరు కొండంత అండగా నిలుస్తారు. ఇదే కుటుంబ బంధ గొప్పతనం. అయితే ఈ రోజుల్లో పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగాలు, చదువు కోసం కుటుంబ సభ్యులు వేరువేరు ప్రాంతాలకు, దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది స్వయంగా వెళ్లి రాఖీ కడితే మరికొందరు దూర ప్రాంతాల నుంచి రాఖీలు పంపిస్తారు. మరికొందరు వీడియో కాల్ ద్వారా ఈ పండుగ ఆనందాన్ని పంచుకుంటారు. రాఖీ దారం కొన్ని రోజులకు చేతి నుంచి తొలగిపోవచ్చు, కానీ ఆ దారం కట్టినప్పుడు ఇచ్చుకున్న ప్రేమ, భరోసా మాత్రం జీవితాంతం గుర్తుండిపోవాలి. దూరాలు పెరిగినా మనసుల మధ్య ఉన్న అనుబంధాన్ని మాత్రం ఏ దూరము తగ్గించలేదని ఈ రాఖీ పండుగ నిరూపిస్తుంది. కేవలం పండుగ రోజునే కాదు, ప్రతిరోజు మన కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలి. వారి సంతోషాన్ని పంచుకోవాలి, వారి సమస్యలను వినాలి, అవసరమైనప్పుడు వారికి అండగా నిలవాలి.